నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి అందించాలనే డిమాండ్లతో ధర్మ సమాజ్ పార్టీ చేపట్టిన దీక్షను విరమింపచేసిన నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి అందించాలనే డిమాండ్లతో యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు నల్లా నరేందర్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా చేస్తున్న దీక్షలను గురువారం రాత్రి 2 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు మద్దతుగా ఉన్న ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అనంతరం దీక్షలో ఉన్న నల్లా నరేందర్ ను జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొరకు చేర్పించారు. శుక్రవారం ఉదయం దళిత బహుజన నాయకులు బట్టు రామచంద్రయ్య, బర్రె సుదర్శన్, కొడారి వెంకటేష్, కర్తల శ్రీనివాస్ తదితరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నల్లా నరేందర్ ను పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి నరేందర్ ఆరోగ్యం కోసం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం నల్లా నరేందర్ కు నిమ్మరసం తాగించి దీక్షలను విరమింపచేశారు. 3 రోజులుగా దీక్షలు చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ నాయకులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని వారు తెలిపారు. నిఘా విభాగం రోజు చూసుకుంటారు. డాక్టర్ 2వ రోజు అయిన తర్వాత డాక్టర్కి లెటర్ ఇచ్చి చెక్ చేయించాలి. ఇక మాకు పోలీసులు అమెరికా పర్మిషన్ ఇయ్యారు, కానీ వాళ్ళ డ్యూటీ ఏంటంటే 24 గంటలు దాటిందంటే డాక్టర్కి లెటర్ ఇచ్చి వచ్చి చూసిపోతాడు. అది ఇక్కడ మనకు జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఇక్కడ కూడా దళితవాదం ఉందా అని అనుమానం వస్తుంది. ఇక్కడ మనోళ్ళు పోయి అడిగినా కానీ వీళ్ళు సిఐ గారు లెటర్ ఇస్తేనే మేము వచ్చి చూస్తామని ఈ డాక్టర్ మన డాక్టర్ చెప్పింది ప్రొసీజరే, కానీ డ్యూటీ ఎవరైతే నిఘా విభాగం ఉంటుందో 24 గంటల తరుగుతుందో డీజీపీకి ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్ కాబట్టి చీఫ్ సెక్రటరీకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు హంగర్ స్ట్రైక్ చేసింది నల్ల నరేందర్ అని ఒక దళిత బిడ్డ ఉంటురా మీరు. నల్ల నరేందర్ రెడ్డి కాదాయన, నల్ల నరేందర్ శర్మ కాదాయన కదా. కాబట్టి కులం ప్రతి దాంట్లో కులకోణం అనేది తప్పనిసరిగా ఉంటుంది. నేను సిఐతో మాట్లాడినాను. సిఐ ఏమంటాడంటే మీరు పోలీస్ స్టేషన్ అది మాట్లాడదా అంటారు. అరే రోడ్డు మీద ఒకటి దెబ్బ కింద పడ్డాడంటే పోలీస్ స్టేషన్కి వస్తారు ఎవడన్నా. ఆయన ఎవరి కోసం ఉన్నాడు సిఐ? ఆయనతో మాట్లాడేది ఉంది. సిఐ గారితో, భువనగిరి పట్టణ సిఐ గారితో మాట్లాడేది ఉంది. అసలు మన సిఐ గారితో దెబ్బ తాకిందని చెప్పినామండి మేము. ఆయన రెస్పాండ్ చేయాల్సింది ఏంది? 108లో ఫోన్ చేసి 100కి కాల్ చేసి, సార్ ఇది నాకు దెబ్బ తాకినంతగానే కదా అంబులెన్స్ ఇట్లా వస్తుంది, ఒక పిల్లాడు హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు, మన ఆరోగ్యం బాగాలేదు, మన పల్స్ రేట్ పడిపోతుంది అంటే మీరు పోలీస్ స్టేషన్ రండి నేను మాట్లాడతా అంటే దాని అర్థమైంది అంటే నీకు అనిల్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే నువ్వు స్పందిస్తావా? పోలీసు, హాస్పిటల్, ఎమర్జెన్సీ సర్వీసు, మళ్ళా విద్యుత్ శక్తి పట్టుకుంటే బతాడా మంచి మాట్లాడదాం. వారితో కూడా మాట్లాడదాం. తర్వాత కార్యక్రమం బీపీ అప్ అండ్ డౌన్ చాలా ఇబ్బంది అవుతుంది. నైట్ తీసుకొచ్చినప్పుడు 190 వరకు ఉంది. చాలా డేంజర్ వెళ్ళింది. సో అది ఇప్పుడు మళ్ళీ అప్ అండ్ డౌన్. నరేందర్ బీ కామ్, నువ్వు కొంచెం మానసికంగా కొంచెం ప్రశాంతంగా ఉండు. సరే మనం చేయాల్సిన వాదన అయితే జనాలకు చెప్పే ప్రయత్నం చేసినాం. ఎంచుకున్న ఉద్దేశం అయితే జనాలకు రిజిస్టర్ చేయగలిగినాం. అర్థమైందా? కాబట్టి బీ కూల్. కొంత మిగతా మిత్రులందరూ కూడా కొంత ఆయన పైన కొంత స్ట్రెస్ లేకుండా చూడండి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.